ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు రజితారెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఏకకాలంలో డిసెంబర్ 9 వరకే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఇది కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంగా రైతులకు ఇచ్చినటువంటి మాట. బట్ అది ఏకకాలంలో కాదు, ఇప్పుడు మొత్తం 3 విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ చేయబోతుంది. ఈ మేరకు మొన్న ₹1,00,000 రుణమాఫీ చేసింది. అయితే ఎవరైతే ₹1,00,000 రుణమాఫీ అర్హులు ఉన్నారో వాళ్ళలో కొన్ని లక్షల మందికి ఈ రుణమాఫీ అనేది జరగలేదు. మాఫీకి మరో మెలక పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ కాకపోతే అక్కడ బ్యాంకులకు కానీ తర్వాత అక్కడ అధికారులకు కానీ ఫిర్యాదు చేయాలట. నెల రోజుల తర్వాత ఎందుకు కాలేదు, అసలు అవుతుందా కాదా అన్నటువంటి విషయం అప్పుడు రైతులకు చెప్తారట. సో దీనిపైన రైతాంగం చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ₹1,00,000 లోపు రుణమాఫీ అని చెప్పి మాకు చాలా వరకు ₹1,00,000 లోపే రుణం ఉన్నప్పటికీ కూడా మాకు ఎందుకు జరగలేదు, రుణమాఫీ చేస్తారా చేయరా, చేయకపోతే ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరాల్సిందే అంటూ రైతాంగం డిమాండ్ చేస్తుంది. ఎస్ రజితారెడ్డి గారు, సో ₹1,00,000 ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ లోపు వాళ్ళందరికీ బ్యాంకు దగ్గర చాలా క్లియర్ కట్గా లెక్క ఉంటుంది, ఎవరెవరు తీసుకున్నారో, ఎప్పుడు తీసుకున్నారో, ఎంత మేరకు ఉంటుందని. బట్ అంత క్లియర్గా లెక్క ఉన్నా కూడా, పాస్బుక్లన్నీ కూడా బ్యాంకు దగ్గరలో ఉన్నా కూడా ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది? ఇవాళ రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ముందుగా నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. యాక్చువల్ గా రైతు రుణమాఫీ అసలు బాగోతని చెప్తే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలా రైతు బంధు కింద ఎకరాకి 5,000 ఇస్తే ఒక విడతకు 7,500 కోట్లు అవసరం అండి. యాక్చువల్ గా 5,000 ఇస్తే ఒక విడతకు. మరి ఇప్పుడు రైతులకు ఇస్తున్న రుణమాఫీ ఎంత తెలుసా అండి? 6,098 కోట్లు మాత్రమే. అంటే రైతు బంధు కింద 5,000 ఇస్తే 7,000 అంటే ఎకరాకు 7,500 కోట్లు అవసరం కదా. మరి దాంతో పోలిస్తే ఈ రుణమాఫీ చాలా తక్కువ అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పిన రైతు భరోసా కింద ఎకరకు 7,500 ఇస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, 11,250 కోట్లు అవసరం. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వానాకాలం రైతు భరోసా కింద రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రుణమాఫీ కింద ఇచ్చి రైతులకు పంగనామం పెడుతున్నారు. అంటే ఇంత చిన్న లాజిక్ ప్రజలకు అర్థం కాదండి, రైతులకు గాని ప్రజలకు గాని అర్థం కదా. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ పేరుతో రైతులకు అంటే రైతులను బకరా చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. మరి అన్ని ఎగ్గొట్టి అన్నింటికి కొర్రీలు పెట్టి సగం సగం ఇచ్చి మరి ఈ మాత్రం దానికి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? గతంలో సీఎం గారే అన్నారు రేషన్ కార్డు ప్రామాణికం కాదని. మళ్ళీ 4 రోజుల తర్వాత రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నాడు. ఇప్పుడు అంటే రైతు బంధు నుంచి కొంత డబ్బు తీసి రుణమాఫీ చేస్తున్నట్టు ఫోజులు కొడుతున్నారు వీళ్ళు. అంటే ఇది అందరికి అర్థమైపోతుంది, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్ గా. మరి 40 లక్షల పైసలకు రైతులు ₹1,00,000 రుణాలు తీసుకుంటే మరి కేవలం 11 లక్షల మంది రైతులకే అంటే ఏ ప్రాతిపదికన ఎంపిక చేసిండండి? మరి మిగతా అంటే 11 లక్షల మంది యాక్చువల్ గా 60 లక్షల ఖాతాలు ఉన్నాయి రైతుల ఈ బ్యాంక్ లో. మరి దాంట్లో ఈయన 11 లక్షల మందిని ఎట్లా ఎంపిక చేసిండు? అంటే 2014 కానీ 2018లో కానీ కేసీఆర్ గారు చేసిన రుణమాఫీతో పోలిస్తే ఈయన పావు వంతు కూడా చేస్తలేడు అన్నట్టే కదండి. అంటే కేసీఆర్ గారు చేసిన దాంట్లో సగం కాదు, పావు వంతే చేస్తున్నాడు. యాక్చువల్ గా 1,00,000 రుణమాఫీ కానోళ్ళు లక్షల్లో ఉన్నారండి. మరి వీళ్ళు చెప్పిన ప్రకారం చూస్తుంటే మరి అతను చేసింది ఘోరంతా, చెప్పుకునేది మాత్రం చాలా ఎక్కువ చెప్పుకుంటున్నాడు. ఇన్ని షరతులు పెట్టిస్తాడండి ఆయన చేయాలనుకుంటే, మనస్ఫూర్తిగా రైతులకు న్యాయం చేయాలనుకుంటే ఇన్ని షరతులు పెడతాడు ఆయన. అసలు మాఫీ కాక జాబితాల పేర్లు లేక రైతులు ఆందోళన చేస్తున్నారండి. అంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఇలా బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందండి. ఇలా వ్యవసాయ పనులు తీసి పెట్టుకొని డే మొత్తం కూడా బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. అయినా రైతుల సమాచారం అంతా నిజంగా బ్యాంకుల దగ్గర ఉంటది కదా, వాళ్ళ పాస్బుక్ కానీ వాళ్ళ సమాచారం రైతుల దగ్గర ఉంటది కదండి. మరి ఎందుకు ఇంత గందరగోళం జరుగుతుంది? అంటే ఇంత ఫెయిల్ అయింది సర్కార్ అన్నట్టే కదా. ఒక్క బటన్ నొక్కితే సమాచారం మొత్తం వస్తుంది కదా. మొన్నటిదాకా కేసీఆర్ గారి సర్కార్ ఇంతే చేసింది కదండి. రైతు బంధు కోసం జమ చేసిన డాటా ఉంటది కదా, సార్ కూడా అత్తే చేసి. సో మాఫీ ఇప్పుడు ఎవరికైతే మాఫీ కాలేదో వాళ్ళు మళ్ళీసారి ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేస్తే 1 మంత్లో మొత్తం అసలు ఎందుకు కాలేదు, అసలు మీకు అవుతుందా కాదా అనేది 1 మంత్ తర్వాత సమాచారం ఇస్తామనేది రైతులకు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అవునవును, మరి ప్రతి పైసా కూడా పక్కాగా రైతుకు చేరింది కేసీఆర్ గారి హయాంలా. టింగ్ టింగ్ అని వచ్చింది, ఆయన డేటా అంతా కరెక్ట్ గా పెట్టుకున్నాడు, కరెక్ట్ గా వచ్చేసింది టైంకి. మరి ఇప్పుడు ఏమైంది అంటే ముందే చెప్పారు కదా, వీళ్ళు కూడా 7 నెలల నుంచి రుణమాఫీ అంటనే ఉన్నారు కదండి. 3 నెలల నుంచి ఆగస్టు 15 దాకా చేస్తాం, పూర్తి చేస్తామని సీఎం గారు చెప్తానే ఉన్నారు. మరి అయినా కానీ డేటా ఎందుకు పెట్టుకోరండి వీళ్ళు?
అయినా కూడా లెక్కల స్పష్టత ఎందుకు లేదన్నట్టు. అంటే ఇంత గందరగోళ పరిస్థితి నెలకొందంటే వీళ్ళు సగం మందికే చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇదంతా కావాలని చేసి ఉద్దేశపూర్వకంగా చేస్తుందండి ఇదంతా. రుణమాఫీ ఎవరికైందో తెలియదు, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. ఫిర్యాదు అదే చేయాలట, మాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట. నెల రోజుల్లో కారణం చెప్తారటండి. రైట్ కారణం చెప్పడానికి నెల రోజులు టైం తీసుకుంటారు. రైట్ ఏం ఓకే లేదండి, ఇప్పటిదాకా డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు, ఇప్పుడు ఫండ్ డైవర్షన్ చేస్తుండు అంతే. 40 లక్షల మంది అర్హులైన రైతుల్లో సగం మందికే పడ్డాయి ఇప్పటిదాకా. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాల కోసం 1.2 అంటే అంతమంది లక్షల అంటే 1.2 లక్షల రైతుల కోట్ల ఖాతాలో జమ చేసిర్రు లక్షలు. రైట్ ఓకే రజితారెడ్డి గారు లక్షల కోట్లు. ఎస్ రైట్ రైట్ చెప్పండి. ఎస్ మళ్ళీ మీతో మాట్లాడతాను జంగయ్య యాదవ్ గారు. సరే ఎట్ ఎ టైం చేస్తామన్నారు, సరే అది పాసిబిలిటీ కాలేదు, 3 విడతల్లో చేస్తామని చెప్పారు. ముందు 1,00,000, తర్వాత ఈ నెలాఖరికి 50,000, తర్వాత మిగిలినటువంటి మొత్తం ఓవరాల్గా ఆగస్టు 15 వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. కానీ అర్హులైన వాళ్ళకి కూడా రావాల్సినటువంటి ఆ బెనిఫిట్ అనేది ఎందుకు అందలేకపోతుంది? ₹1,00,000 ఎవరైతే తీసుకున్నారో, ఆ లోపు ఎవరైతే తీసుకున్నారో అందరికీ జరగాలి. బట్ దాంట్లో ₹1,00,000 లోపు రుణం తీసుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఇప్పుడు రాని వాళ్ళు కూడా చాలా లక్షల మంది ఉన్నారు. సో ఎందుకు ఇంత ఒక క్లారిటీ లేకుండా ఎందుకు ప్రభుత్వం ముందుకెళ్ళింది? ఇప్పుడు ఆ రైతులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎలక్షన్లలో ఏదైతే మేనిఫెస్టోలో 12వ తారీఖు 12వ నెల 2018 నుండి 9వ తారీఖు 12వ నెల 2023 వరకు ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే మీరు బ్యాంకులో రుణాలు లేకపోతే బ్యాంకు నుండి రుణాలు తీసుకోండి, నేను వచ్చిన మరుక్షణమే సంతకం పెట్టి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి సందర్భం మనం ఎన్నో మీటింగ్లో కానీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ దాదాపు 69 లక్షల కుటుంబాల రైతులు వారి మాటను నమ్మి నిజంగా కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ పంట కాలం కానీ లేకపోతే మాకేదో కొత్త గవర్నమెంట్ వస్తే మాట ఇచ్చిండు కదా, కనీసం మడమది ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి కానీ అదేవిధంగా కేసీఆర్ గారు లాగా ఒక మాట మీద నిలబడతాడేమో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తోని జనాలు నమ్మి రేవంత్ రెడ్డి గారికి ఓటు వేయడము. దానివలన ఈరోజు 7 నెలల కాల వ్యవధి గడిచినప్పటికీ కూడా దాంట్లో మళ్ళీ ₹1,00,000 సగం చేస్తానని చెప్పి ఏదో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. ఎక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ప్రచారానికి ఇచ్చినటువంటి విలువ అక్కడ నిజంగా పారదర్శకత లేకుండా అమలు చేయడంలో పారదర్శకత లోపించడం. ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడికి 7 నెలల నుంచి కూడా మేము చేస్తున్నాము, రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకుంటూ మాటలకే పరిమితం అవుతున్నారు, కానీ చేతలలో మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. అదేవిధంగా మీరు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక రుణం తీసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలో అకౌంట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ, రైతుది పాస్బుక్ కానీ, అదేవిధంగా పాస్బుక్ ఖాతా నెంబర్ కానీ ప్రతిదీ కూడా బ్యాంకుకు సమర్పించిన తర్వాతనే దాన్ని వ్యవసాయ శాఖకు, ప్రభుత్వ శాఖకు, రెవెన్యూ శాఖకు ఈ మూడింటికి అనుసంధానం జరుగుతుంది రైతు యొక్క డీటెయిల్స్. ఇలాంటి సందర్భంలో బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఉన్నప్పటికీ కూడా 7 నెలల కాల వ్యవధి అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకుండా ఏదో అప్పటిదప్పుడు ఈరోజు అనుకోకుండా ఏదో ఎగ్జామ్ పెట్టి పిల్లలకు పాస్ అయినవా లేదా అన్నట్టు వీళ్ళ సందర్భం చూసుకున్నట్లు కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎక్కడ కూడా చేయాలని ఒక విజనరీ లేకుండా, విజన్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా కూడా పారదర్శకత వహిస్తూ ఈరోజు 40 లక్షల కుటుంబాలు, దాదాపు రైతుల కుటుంబాలు తీసుకున్న లక్షలోపు చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు వీళ్ళు ఇచ్చినటువంటి సందర్భమే తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు సమాచార లోపం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే సరే ఎట్ ఎ టైం అన్నారు, ఎట్ ఎ టైం కాదు, 3 విడతలు చేస్తామన్నారు. బట్ అదైనా కూడా ప్రాపర్గా జరగాలి కదా. సో సమాచార లోపం ఏమన్నా ప్రభుత్వానికి సమాచార లోపము ఉన్నది అని చెప్పి ప్రజలకు భ్రమ కల్పిస్తున్నారు. అంటే ప్రజలను మోసం చేస్తున్నారు. వాస్తవానికి 100% సమాచారం ఖచ్చితంగా ఆన్లైన్ సిస్టమ్. రుణాలు మాఫీ చేయాలన్నా, రుణం తీసుకోవాలన్నా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఇంతకుముందు అంటే ఆధారాలు అవన్నీ ఉండేది, కానీ ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ప్రతిదీ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది సమాచారం. అలాంటి సమాచారం కూడా లేదు అని చెప్పి మాటలు చెప్పేసి వాళ్ళని ఏదో మోసం చేయాలని చూస్తున్నారు. కానీ నిజంగా రైతులకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఓన్లీ పాస్బుక్లు మాన్యువల్గా ఇచ్చుంటే వారి దగ్గర రిపోర్ట్ లేదు, సేకరించాలి, రికార్డులు వెతకాలి, మా దగ్గర మాయమైనవి లేకపోతే తగలబడిపోయినాయి లేదు అని చెప్పడానికి అవకాశం ఉండే. కానీ ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ఆధునిక యుగంలో ఎక్కడైతే కంప్యూటరీకరణ అయిన తర్వాత ప్రతి ఒక్కరి యొక్క ఖాతా డీటెయిల్స్, ఒక ఆధార్ కార్డు కొడితే మీకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ప్లాట్ ఉంది, ఏంది సమాచారం సేకరిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో డేటా కూడా
క్లుప్తంగా Right, కూడా okay. మనకు బయటకు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈరోజు తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు రేవంత్ గారి సర్కారు ఈరోజు రైతులకు రుణమాఫీ చేయలేని సందర్భంలో మాకు సమాచారం లేదు, 30 రోజులు మీరు నెల రోజుల కాల వ్యవధి ఇస్తున్నాము, మీరు Right, okay. సమాచారాన్ని ఇవ్వండి, వ్యవసాయ శాఖ అధికారులకు ఏఓ గారు కానీ ఏఈఓ గారు కానీ డి గారికి కానీ ఇవ్వండి, మేము పునఃపరిశీలిస్తాము అని చెప్తున్నారు. కానీ ఈ పునఃపరిశీలన ఇంతకుముందు గతంలో మీరు ఆ 7 నెలల కాల వ్యవధి ఏం చేసినారు? అదేవిధంగా ఇంకొక విషయం తీసుకున్నట్లయితే కౌలు రైతులు ఇదే 2011లో కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి కౌలు రైతు చట్టము దాదాపు మన తెలంగాణలో 25 లక్షల మంది రైతులు కౌలు రైతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా పట్టించుకున్న పాపన ఓట్లేదు. అదేవిధంగా okay. మీరు తీసుకున్నట్లయితే మిగతా తీసుకున్నట్లయితే ఉపాధి కూలీలకు దాదాపు 12,000 రూపాయలు ఇస్తున్నారు రైతు కూలీలకు, అది లేదు. కనీసం ఏదైతే మనం తీసుకున్న కౌలు రైతులకు 15,000 రూపాయలు వాళ్ళది లేదు. అంటే ఈ రైతు బంధు అనేది ఇవ్వడానికి ఏదైతే రైతు బీమా అని కానీ రైతు ఇక్కడ కూడా రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోగా మిగతా సందర్భాలలో కూడా వాళ్ళని మోసం చేస్తున్నారు తప్ప ఏదో కోడిని కట్టేసి, ఇంతకుముందు మనం కోట శ్రీనివాసరావు గారి సినిమాలో ఒక గతంలో సినిమా చూసాం, కోడిని కట్టేసి దాన్ని చూపించు చికెన్ తింటున్నా రోజు తింటున్నా అని చెప్పేసి ఊరించుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి పెట్టిన పాపన ఓట్లు వాళ్ళ కడుపు నింపడం కాదు, కడుపు ఎండగొడుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు. రైట్, రుణమాఫీ నిన్న ఎవరెవరికైతే కాలేదో వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయమని సర్కారు చెప్తుంది. 1 మంత్లో పరిశీలించి ఎందుకు కాలేదు, ఎట్లా అవుతుందా కాదనే విషయం చెప్తాం అనేది ప్రభుత్వం చెప్తుంది. సో వ్యవసాయ పనులను వదిలేసి వాళ్ళ బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి కర్మ ఎందుకు పట్టింది అనేది రైతులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్దే ఆల్ టైమ్ రికార్డు రైతుల ఖాతాల్లో ఇప్పటిదాకా మొత్తం టోటల్గా ప్రభుత్వంగా ఉన్నప్పుడు 1,20,000 కోట్లు నేరుగా జమ చేశామని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్లో పోస్ట్ చేశారు. దాని వివరాలు చూస్తే మనం మొత్తం 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ద్వారా 73,000 కోట్లకు పైగా జమ చేశామని, తర్వాత 1,11,000 కుటుంబాలకు రైతు బీమా కింద 29,000 కోట్లకు పైగా అందించామని, ఇంకా ఇతర సంక్షేమ పథకాల ద్వారా మొత్తం 11 కోట్లు. టోటల్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,20,000 కోట్లు ఎక్కడా ఎటువంటి ఆందోళన లేకుండా రైతులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఇబ్బంది లేకుండా నేరుగా వాళ్ళకు జమ చేశామని హరీష్ రావు ఎక్స్లో పేర్కొన్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ కుట్రల్ని తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిలబడింది అనేది నిన్న మేడిగడ్డ సంబంధించినటువంటి వీడియో నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మేడిగడ్డ కాంగ్రెస్ కుట్రల్ని తట్టుకొని కాళేశ్వరం ఎట్లా నిలబడింది, మేడిగడ్డ అసలు పనికే రాదన్నారు, కానీ మేడిగడ్డ ఇవాళ సగర్వంగా ఎట్లా నిలబడింది, నిండు కుండలాగా ఎట్లా మారింది అనేది ఆయన పోస్ట్ చేశారు. ఎస్ రజితారెడ్డి గారు చెప్పండి. రైతులకు సంక్షేమం విషయంలో 1,20,000 కోట్లు అందించామనేది హరీష్ రావు గారి కామెంట్. తర్వాత కేటీఆర్ గారు నిన్న కాళేశ్వరం గురించి కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. మేడిగడ్డ పైన ఎటువంటి రాజకీయం చేసినా ఎన్ని కుట్రలు పడినా ఫైనల్గా మేడిగడ్డ అనేది ఎట్లా సగర్వంగా నిలబడింది అంటూ వారు ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ఫోటో మనం చూస్తూ ఉన్నాం. అవునండి, నిజానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాల కోసం అంటే రైతుల ఖాతాలో 1,20,000 కోట్లు జమ చేసిందండి. అంటే 10 ఏళ్ల పాలనలో సాగుకు స్వర్ణయుగం అని చెప్పొచ్చు కేసీఆర్ గారి పరిపాలనలో. మరి కేసీఆర్ కట్టిన రైతు వేదికలు ఉన్నాయి కదండి, 577 రైతు వేదికల్లో ఇవాళ నిలబడి రుణమాఫీ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ ప్రజలు గాని రైతులు గాని చూస్తున్నారండి. ఇవన్నీ కేసీఆర్ గారి కృషికి, రైతుల పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలే ప్రశంసించినాయి కదండి. ఇది ఏమైనా మర్చిపోయే విషయమేనా? ఈ ప్రజలందరికీ తెలుసండి కేసీఆర్ గారు రైతులకు ఇచ్చిన వాల్యూ ఏందనేది ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు సాగిపోయిందండి. చిన్న చిన్న సమస్యలను పట్టుకొని వీళ్ళు కొండంతా చేసి చూపించి విష ప్రచారం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిండ్రు. ఇక మేమేమనుకున్నామంటే వాళ్ళు చెప్పేవి ప్రజలు నమ్ముతారా, మేము ఇంతగానం మంచి చేసినాం కదా అనుకున్నాం, కానీ జరగాల్సిన నష్టం జరిగింది. ఏదేమైనా కానీ ఎవరెన్ని చెప్పినా కానీ 9 ఏళ్ల కాలంలో 100 ఏళ్ల అభివృద్ధి జరిగింది అనేది వాస్తవం. ఇది అందరి మనసాక్షికి తెలుసు. ఇవాళ కేసీఆర్ టైంలో యాక్చువల్ గా 2 సార్లు రుణమాఫీ జరిగిందండి. ఫస్ట్ 35 లక్షల మంది రైతులకు 16,144 కోట్లు ఫస్ట్ టైం రుణమాఫీ అయింది. సెకండ్ టైం 23 లక్షల మంది రైతులలో 13,000 కోట్లు పంట రుణాలు మాఫీ అయినాయి. అంటే 23 లక్షల మంది రైతులకు 13,000 పంట కోట్లు రుణమాఫీ అయిందండి. మరి రోహిణి కార్తె వచ్చింది, ఇప్పుడు రోహిణి కార్తె నడుస్తుంది. ఈ పాటికి రైతు బంధు పడేది, రైతులు ఫోన్లలో చూస్తుండే వాళ్ళు మెసేజ్ కోసం. అంటే రైతు బంధు ఈ పాటికి కేసీఆర్ గారు ఉంటే వేస్తుండే కదా అన్నట్టుగా రైతులు ఇవాళ ఎదురు చూసేటోళ్ళు. ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి. ఎందుకంటే ఇది వేయడని నమ్మకం ప్రజలకు, వేయడని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిండ్రు, ఒక నిర్ణయానికి వచ్చేసిండ్రు. కాళేశ్వరం మీద కూడా ఎంత కుట్ర పన్నిండ్రండి వీళ్ళు, ఎంత అసలు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం మీద అవినీతి అన్నారు, బురద జల్లిండ్రు, అసలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిండ్రండి. ఇవాళ తప్పుదోవ పట్టించి నాశనం పట్టించారు కదండి. ఇవాళ ప్రజలలో ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారండి. మన మొన్న వర్షాల కంటే ముందు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్నే ఉందట.
ఇంతగానం వర్షాలు పడుతుంటే కూడా ఇప్పుడు కూడా అట్లనే ఉందని చెప్తున్నారు. చాలా సురక్షితంగా ఉందట. నిన్న కూడా ఫీల్డ్ ఇంజనీర్లు పోయి చూస్తే దెబ్బతిన్న పియర్లు ఎలాంటి డ్యామేజ్ లేకుండా బానే ఉన్నాయి అని చెప్తున్నారు. మరి మిగతా అదే ప్రచారం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం అసలు అన్ని పిల్లర్లన్నీ కుంగిపోయినాయి, మేడిగడ్డ బ్యారేజీగా పనికి రాదు, అది మొత్తం కొట్టుకుపోవాల్సినటువంటి పరిస్థితి అనేది రకరకాలుగా ఇప్పుడు ప్రచారం సాగింది. బట్ ఇవాళ చూస్తే డిఫరెంట్గా ఉంది, మొత్తం నిండు కుండలా మారి వాళ్ళ మేడిగడ్డ అనేది ఎంత ఎట్లా దెబ్బతిన్న పియర్లు ఎట్లున్నాయో అంటే నార్మల్ పియర్స్ ఎట్లున్నాయో దెబ్బతిన్న పియర్స్ కూడా మంచిగానే పనిచేస్తున్నాయటండి. ఇన్ఫ్లో అవుట్ ఫ్లో చాలా బాగుందని చెప్తున్నారు. మరి 85కు 85 గేట్లు కూడా ఓపెన్ చేసేసిండ్రట. 3,40,000 చిల్లర అంటే 3,40,000 ఇన్ఫ్లో ఉందట. అవుట్ ఫ్లో కూడా అంతకంటే ఎక్కువనే ఉందట. అంటే గేట్ల నుంచి విడుదల చేసింది కూడా 3,41,000 అట్లా ఉందంట. ఇన్ఫ్లో ఎట్లుందో అవుట్ ఫ్లో కూడా అంత బాగుందట. మరి ఇప్పుడు ఏం కాలేదు కదండి. మరి ఇంత వర్షం పడి అంత నీళ్లున్నాయి, ఏం కాలేదు కదా. దేవుడు ఉన్నాడండి, చాలా సంతోషం. అసలు తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం మీద విషం జిమ్మితే భగవంతుడు చూసిండు కదండి. ఇప్పుడు ఈ పాటికి ఏదైనా జరగాల్సింది, నిజంగానే అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఈ పాటికి జరగాల్సిన నష్టం జరిగింది కదా. మరి చాలా బాగుంది కదండి. తెలంగాణ రైతులకు గుండెకాయ వంటిదండి. కేసీఆర్ గారు ఇది రూపకల్పన చేసిందంటే ఎంత దూరదృష్టితో చేసిందన్నట్టండి. వీళ్ళకి ఎక్కడ అర్థమవుతుందండి, ఎన్ని జన్మలు ఎత్తినా గానీ వీళ్ళకు వ్యవసాయం మీద గానీ, ఎడ్యుకేషన్ మీద గానీ, ఇంకా ఏ ఇతరత్ర విషయాల మీద కూడా వీళ్ళకి అవగాహన రాదండి. వీళ్ళకి దూరదృష్టి ఎక్కడుందండి. ఉన్నే ఖరాబు చేసుకుంటే వీళ్ళు సర్వనాశనం చేస్తుండండి దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని. ఇవాళ కాళేశ్వరం మీద ఇంత విషం కక్కడము రైతులు గమనిస్తలేరా అండి. దాని కింద లక్షల పంటలు పండిన ఈ రైతులు మర్చిపోతారా ఇవన్నీ? చూడండి, ఏదో చేయాలనుకుంటే దేవుడు చూస్తాడండి. మీరు అంటే ఇవి షార్ట్ పీరియడ్, ఈ అబద్ధాలు అనేవి ఎక్కువ కాలం మేనేజ్ చేయలేము. మీరు అబద్ధాలతో గద్దెకెక్కిండ్రు, ఎంతకాలం అబద్ధాలతో పరిపాలిస్తారండి? ప్రజలు చూడరా? లేరు కదా. జంగా యాదవ్ గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమాన్ని సరిగా మెయింటైన్ చేయడం రావట్లేదు. ఆ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఆల్ టైమ్ రికార్డ్ అనేది నిన్న హరీష్ రావు గారు చెప్పినటువంటి మాట. రైతు బంధు ద్వారా, లేకపోతే రైతు బీమా ద్వారా, రుణమాఫీ ద్వారా, ఇతర మిగిలిన రైతు సంక్షేమ పథకాల ద్వారా 1,20,000 కోట్లు ఎటువంటి గందరగోళం లేకుండా అందించగలిగామనేది. సో దాంతోపాటుగా కాళేశ్వరం విషయంలో కూడా కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేసినటువంటి విషయం. కాళేశ్వరం ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? నిజంగా దానిపైన చేసినటువంటి ఆ దుష్ప్రచారాలు అవన్నీ కూడా ప్రజలకి అట్లీస్ట్ ఇవ్వాలైనా కూడా, అంటే ఎప్పుడో తెలిసాయి అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఇవాళ అంత నిండుగా చూస్తున్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ని చూస్తే ప్రజలకు కూడా ఏమనిపిస్తుంది? ఇక్కడ నిన్న మీరు చెప్పినట్టు రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేయడం, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు వాళ్ళకి ఎక్కడ కూడా రైతు బంధు కానీ రైతు బీమా అని చెప్పేసి ప్రచారానికి వాడుకున్నారు. కానీ నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకున్న పాపన పోవట్లేదని మనం చెప్పొచ్చు. మీరన్నట్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నట్లయితే దాదాపు ఎలక్షన్ల ముందరనే దాన్ని వాడుకోవడం, అంటే ఎక్కడ కూడా ప్రచారానికి ఇంకో కుంగిపోయినాయి, 7 పిల్లర్లు కుంగిపోయినాయి, మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి, నిర్మాణం లేదు, దీన్ని కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి, దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దీన్ని మొత్తము టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అని చెప్పారు. కానీ అసలు ఆ ప్రాజెక్ట్కి అయిన ఖర్చు ఎంత, దాంట్లో ఆ ప్రచారం చేసింది ఎంత, అంటే వీళ్ళు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిణామాలను ఒక్కదాన్ని చూపించేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లు నిజంగా కూడా ఈరోజు వర్షాలు రావడం వలన అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాధారంగా మనం భావించి ఆ రోజు కేసీఆర్ గారు ఒక విజన్తో ఎక్కడైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్తో కానివ్వండి, కోదండరామ్ గారు ఇంతకుముందు ఉన్నప్పుడు సందర్భంలో కానీ ప్రతి ఒక్క మేధావుల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ఎన్నో రాత్రులు అహర్నిశలు కష్టపడి దానికి ఒక డిజైన్ చేసేసి ఇది తెలంగాణ భవిష్యత్తుగా భావించి రేపు ప్రజలు రాబో కాలానికి మనుషులం ఉంటాము పోతాము, కానీ ఇలాంటి పనులు చేసిన పనులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడాలని ఒక ఆలోచనతోని ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు. నిజంగా కూడా తెలంగాణ రాకముందు గతంలో ఎంత ఇబ్బంది పడ్డాము, తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తర్వాత దాని ఫలితాలు భవిష్యత్తు తరాలకు అందించాలని ఒక దూరదృష్టితోని ఒక విజన్తోని అలాంటి ప్రాజెక్టును డిజైన్ చేసి ఈరోజు దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి సందర్భం. అంటే కేసీఆర్ గారి యొక్క ఘన చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, మేము కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేస్తామంటారు. అప్పుడే దాదాపు చాలామంది అన్నారు, మరి కాళేశ్వరం ప్రాజెక్టుని నువ్వేమన్నా తీసేస్తావా లేకపోతే సచివాలయాన్ని తీసేస్తావా అని చెప్పేసి, లేకపోతే వచ్చిన తెలంగాణను తీసుకొని ఇలా మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం అని చెప్పేసి ఏదో ఆర్టిఫిషియల్గా మీరు ఉద్యమం చేసి ఏమన్నా తీసుకుపోయి తెలంగాణను మళ్ళీ ఆంధ్రాని కలుపుతారా?
అంటే ఈ విధంగా ఒక అనుమానాలు రేకెత్తించు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంటే ఎప్పటికప్పుడు తప్పించుకొని తిరుగుడు ధన్యుడు సుమతి అన్నట్టు ఎక్కడికక్కడ ఏ గోటికాడి మాట ఆ గోటికాడ మాట్లాడుతూ ఓట్లలో లబ్ధి పొందిన తర్వాత ఈరోజు మళ్ళీ అదే మేడిగా ఏదైతే మనం అనుకుంటున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో ఉన్నటువంటి నీరు కింది ప్రాంతాలకు ప్రవాహం వలన ఈరోజు రైతుల్లో ఒక సుఖ సంతోషంగా ఉండడానికి అంటే వారి యొక్క పంట పొలాలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఎన్నో చూసాము. అక్కడ ఏది ఇంజనీరింగ్లను పంపించడము, లేకపోతే వారి నుంచి తప్పుడు రిపోర్ట్లు తీసుకొని ఇంకో ఇక్కడ ఇట్లా జరుగుతుంది అక్కడ అట్లా చిన్న క్లిప్పులు తయారు చేసేసి వాటిని మాత్రం పెద్ద ఎత్తున భూతార్థంలో చూపించి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు నిజంగా కూడా చూస్తున్నట్లయితే ఆ రోజు జరిగినటువంటిది ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి పరిణామాలు ఏంది అంటే ఎక్కడ కూడా అన్యాయం కానీ ఎక్కడ కూడా రైతులని మోసం చేయాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదు. ఏ రోజైనా కానీ రైతుల సంతోషం కోసమే ఆరాట పడినటువంటి కేసీఆర్ గారిని దాదాపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నప్పటికీ కూడా కేంద్ర సంస్థలు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి వారు పొగిడినటువంటి వాళ్ళే. ఇంతకుముందు కూడా మేడం చెప్పినట్టు ఐక్యరాజ్య సమితి కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం అంటే ఈ తెలంగాణ 2వ స్థానంలో నిరుద్యోగ నిర్మూలన కానీ ఏదైతే పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చెప్పేసి చెప్పడం నీతి ఆయోగ్ కూడా ఈరోజు మనం చూసాం. నీతి ఆయోగ్ కూడా అంటే ప్రపంచ సంస్థలు ఎక్కడ కూడా చెప్తుంటే ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులకు మాత్రం అవి కళ్ళకు కనపడట్లేదు. కళ్ళు కట్టుకొని అంటే కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నటువంటి నాయకులు వీళ్ళు. కానీ ప్రపంచం మొత్తం తెలంగాణ సాధించినటువంటి అభివృద్ధి కానీ కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పనిని చూశారు. కానీ ఈరోజు మన ప్రజలు ఇంకా అంతకు మించి ఏదో జరుగుతుంది మాకు అని చెప్పేసి ఆశపడి ఈరోజు చిన్న పొరపాటు వలన ఈరోజు అనుభవిస్తున్నటువంటి పరిణామాలు మనం చూడవచ్చు. రైట్. నర్సింగ్ బదిలీల ప్రక్రియ రసాభాసగా మారింది. ఇక్కడ వాళ్ళ కౌన్సిలింగ్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ మొన్నటి నుంచి దాదాపుగా 3 రోజుల నుంచి నర్సులు ఆందోళన బాటపడ్డారు. ఈ మేరకు నిన్న రాత్రి కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు వాళ్ళు రాస్తారోకో నిర్వహించారు. అదొక వార్త అయితే ఇక మరొక వార్త చూస్తున్నాం. గ్రూప్ 2 వాయిదా. నిరుద్యోగుల ఆందోళనకు అభ్యర్థుల ఆందోళనకు సర్కారు దిగొచ్చింది. గ్రూప్ 2ను డిసెంబర్కి వాయిదా వేసినట్టుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అయితే పోస్టుల పెంపు అనేది ప్రధాన డిమాండ్. ఆ పోస్టుల పెంపు పైన మాత్రం స్పష్టత ప్రభుత్వం నుంచి ఎటువంటిది రాలేదు. రజితారెడ్డి రెడ్డి గారు, సో నర్సింగ్లో కౌన్సిలింగ్లో రసాభాస జరుగుతుంది అని వాళ్ళు చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అదొక అంశం. అయితే ఇక గ్రూప్ 2 అనేది ప్రధానంగా డిమాండ్. గ్రూప్ 2 వాయిదా వేయాలి. దాంతోపాటుగా 3000 పోస్టులు గ్రూప్ 2 అదనంగా పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలనేది గ్రూప్ 2 అభ్యర్థుల డిమాండ్. ప్రస్తుతానికైతే ఓన్లీ గ్రూప్ 2 వాయిదా మాత్రమే పడింది. అవునండి, ఇది లాంగ్ స్టాండ్ జాబితా నుంచి పేర్లు మాయమైనవి, ఖాళీ పోస్టుల జాబితాని చూపియాలని చెప్పేసి నర్సులు ఇది చేస్తున్నారు, ఉద్యమం చేస్తున్నారు. మరి హెల్త్ మినిస్టర్ చూసుకోవాలి కదండి ఇవన్నీ. హెల్త్ మినిస్టర్ ఉన్నాడండి తెలంగాణ రాష్ట్రానికి? అర్హత లేని బయటి సంఘాలతో వచ్చిన సిఫారసులతో లేఖలు తీసుకొని రిటైన్ చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక్క బదిలీకి లక్షల్లో డబ్బులు చేతులు మారినాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు నర్సులు. మరి ప్రభుత్వం చోద్యం చూసుకుంటా టైం పాస్ చేస్తుండ్రండి వీళ్ళు. లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి 40 మంది స్టాఫ్ నర్సుల పేర్లు మాయమైనాయి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. మరి దీని గురించి అసలు పట్టించుకునే నాదుడే లేదు. పారదర్శకంగా నర్సుల బదిలీలు జరగాలని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇటు నిరుద్యోగులు, అటు రైతులు, ఇటు ఇప్పుడు నర్సులు కూడా చేస్తున్నారంటే ఇక దీని మీద మనం అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళ పాలన ఎట్లుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిరుద్యోగులను గురించి చూసుకుంటే మరి ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసిన సోకాల్డ్ మేధావులు ఇవాళ ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇది పోస్ట్ అంటే ఇది అవ్వడం నిజంగా నిరుద్యోగుల ఫలితమే అనుకోవచ్చు. అంటే వాళ్ళు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు 2000 గ్రూప్ 2లో 2000 పోస్టులు, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలని వాళ్ళు అంతా రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ప్రభుత్వం వాళ్ళను పట్టనట్టుగా వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఒక ఉద్యమం చేస్తుందండి. డెఫినెట్ గా కేసీఆర్ గారు ఇచ్చిన వాటికే ఇన్ని రోజులు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ టైం పాస్ చేసిండు సీఎం గారు. ఇప్పుడు 2,32,000 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫై చేసిందండి. దాదాపుగా 2,18,000 ఉద్యోగాలను భర్తీ ప్రక్రియలో పూర్తి చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. టీఎస్పీఎస్సీ ద్వారా 68,000 ఉద్యోగాలను భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 58,860 ఉద్యోగాలను భర్తీ చేసినాం బీఆర్ఎస్ హయాంలో. గురుకులంలో 18,000 పోస్టులకు పైగా చేసినాం. ఇలా డిఎస్సి ద్వారా 2 సార్లు 34,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం.
కాంట్రాక్ట్ ఉద్యోగులు 5,000 పైనే రెగ్యులర్ చేసిండ్రండి. ఇక ముఖ్యమంత్రి ఇంకా సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. కోచింగ్ సెంటర్ల కుట్రలు అవి ఇవి అని చెప్పేసి పాపం ఎంత అవమానించిండ్రండి నిరుద్యోగులను, వాళ్ళని ఎంత బదనాం చేసిండు, రైతులను కూడా అన్ని రకాలుగా విధి రైట్. అదే విధానాలు రజిత రెడ్డి గారు, తెలంగాణ నిరుద్యోగులు గ్రూప్స్ అభ్యర్థులు ఎంతో ఆందోళన చేస్తే కానీ, అరెస్టులు అయితే కానీ, కేసులు పెట్టించుకుంటే కానీ ఇది ఈ వాయిదా అనేది పడలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. అయితే అసలు మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 వాయిదాతో పాటుగా పోస్టుల సంఖ్య పెంచే విషయం. సో అది కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తే బాగుండేది. సో ఆ స్పష్టత రాలేదు. మరి డిసెంబర్లో అయినా మరి పెంచుతారా లేదా అన్నటువంటిది క్లారిటీ లేక అభ్యర్థులు మళ్ళీ అదొక క్వశ్చన్ అభ్యర్థులకి. అవునవును, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసు పాలైందండి. పాపం నిరుద్యోగుల మీద పోలీసు బలగాలు, లాఠీలు, కంచెలు, బారికేడ్లు ఇవన్నీ విద్యార్థి పోరాటాలను అణచివేయాలని చేసిండ్రు కూడా. వారి మీద భౌతిక దాడులకు పాల్పడిండ్రు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ గొప్ప సపోర్ట్ చేసిందండి వాళ్ళకు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులతో కలిసి చేసిన దానికే ఇది వాళ్ళ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వాళ్ళు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు వాటికి మరో 60 కలిపి ఉద్యోగాలు చేసి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అంటే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దానికి ఏమంటారు అప్లై చేసుకున్నారు. కాబట్టి మెయిన్స్ కి పాపం వాళ్ళు కొంచెం నిష్పత్తి పెంచడం అడిగిండ్రు. కానీ ఇది ఏమైనా కొత్త పద్ధతి అండి? గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా చేసిండు. ఇక ఈ మధ్య ఏపీలో కూడా గ్రూప్ 2 లో పెంచిరు కదా, 1:100 కి పెంచిరు వాళ్ళు. గ్రూప్ 1 ఇంటర్వ్యూకి సంబంధించి గ్రూప్ 1 ఇంటర్వ్యూకి. అవును, గతంలో బట్టి గారు కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు డిమాండ్ చేసిండు కదండి 1:100 కోసం. మరి అలా వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వమే ఉంది, వాళ్ళకి చేయగలిగే అవకాశం ఉంది. మరి వాళ్ళు ఎందుకు చేయలేదండి? వాళ్ళు ఎందుకు చేయలేదు నిరుద్యోగుల కోసం? వాళ్ళ సమయం తక్కువ ఉంది. డిఎస్సి పరీక్షలు 7-8 ఆగస్టు 7-8 తేదీలు ఉండే. మరి దానికి గ్యాప్ కావాలి, కొంచెం చదువుకోవడానికి మాకు ఒత్తిడి జరుగుతుందని వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా పాపం వాళ్ళ మొర ఆలకించిందండి గవర్నమెంట్. వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టిందండి. మెగా డిఎస్సి ఫస్ట్ క్యాబినెట్ లోనే నిర్ణయం తీసుకుంటా అన్నారు, 25,000 అన్నారు. మరి మోసం చేసినట్టే కదండి. మేము ఇచ్చిన 5,000 పోస్టులకు ఇంకొక 6,000 కలిపి 11,000 నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మరి ఇది వాళ్ళని మభ్య పెట్టినట్టే కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాలి, డెఫినెట్ గా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. అదే విధంగా 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. జీవో నంబర్ 46 కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగా యాదవ్ గారు, డిఎస్సి వాయిదా వేయడం చాలా ఆందోళన చేశారు. బట్ డిఎస్సి వాయిదా పడలేదు, ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఫైనల్గా అయితే గ్రూప్ 2 అయితే వాయిదా వేశారు. బట్ దాంట్లో పోస్టుల సంఖ్య మరి అభ్యర్థులు అడుగుతున్నట్టుగా పెంచుతారా లేదనేది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు, అక్కడ చూస్తున్నాం. దాంతోపాటుగా మొన్నటి నుంచి నర్సింగ్ ఆఫీసర్లు బాగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కౌన్సిలింగ్లో బాగా అక్రమాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు ప్రధానంగా వ్యక్తం చేస్తున్నటువంటి ఒక అభ్యంతరం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఏదైతే మే 8వ తారీఖు 2023న ఇదే సర్వనగర్ ఇండోర్ స్టేడియంలో యూత్ లిక్విడేషన్ ఫర్ తెలంగాణ పర్పస్లో మీటింగ్లో ఇదే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము, 4,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తామని చెప్పడం. అదేవిధంగా జూన్ 2వ తారీఖు లోపు ఏ శాఖలలో ఖాళీగా ఉన్నాయో సమాచారం తీసుకొని సెప్టెంబర్ 15వ తారీఖు లోపు దాన్ని ముగిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ జూన్ 2వ తారీఖు అయిపోయింది, ఇప్పుడు జూలై 20వ తారీఖు. ఇప్పటి వరకు కూడా మీకు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ప్రకటించిన పాపన పోలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. అదేవిధంగా 15వ తారీఖు సెప్టెంబర్ 15 వరకు నియామకాలే పూర్తి చేస్తామన్నారు, కానీ దాని మీద లేదు. అదేవిధంగా మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయడం అంటే నిజంగా కూడా డిఎస్సి, ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఒకేసారి ఉంటున్నాయని మీకు తెలియదా? అంటే మీరే కదా డేట్లు ప్రకటించిన సందర్భంలో ప్రభుత్వమే కదా. అలాంటి వారు ముందు చూపు ధోరణితో ఆల్రెడీ కొంత విద్యార్థులు ఆందోళనకు గురి అవుతున్నారు అని చెప్పేసి స్టార్టింగ్ పోయి విద్యార్థులు ఏదో మేము రిప్రజెంటేషన్ చేస్తాము అని చెప్తే మీకు అవకాశమే లేదు అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎంతోమంది ఒక మహిళలు కానివ్వండి, అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్లో మనం నాయక అనుకుంటూ నిరాహార దీక్ష చేస్తే అక్కడికి మీరు ఏది కోచింగ్ సెంటర్ వాళ్ళు నడిపే వాళ్ళు చేస్తున్నారు ఈ ఉద్యమము, ఇది కృత్రిమ ఉద్యమము, ఇలాంటిది లేనే లేదు, కానే కాదు అని చెప్పడం. అంటే ఏదైనా కానీ ధర్నాలు, రస్తారోకోలు మనం గతంలో చూసాము. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ధర్నాలు, రస్తారోకోలు ఏ పేపర్లో కాదు భూతద్దం పెట్టి వెతికినా కానీ కనిపించే రోజు లేదు. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వారు కూడా ధర్నాలు చేస్తేనే మా సమస్యలు వింటారేమో, ప్రభుత్వము పరిష్కారం అవుతాయేమో అనే విధంగా వీళ్ళు ప్రవర్తించేసి ఈరోజు
కోటిలో జరుగుతున్నటువంటి నర్సింగ్ వాళ్ళది కూడా అంటే మన గ్రూప్ 2 పోస్టులు ఏదైతే మేము పెంచాలి వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాలు చేస్తేనే ఈరోజు నిజంగా ధర్నాలు వాయిదా వేశారు. నిజంగా మాకు కూడా ఈరోజు అన్యాయం జరిగింది నియామకాలలో, కనుక మేము కనీసం మేము ధర్నా చేస్తే మళ్ళీ మాకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి అంటే ఒకరికి ఆదర్శంగా అంటే ధర్నాలు రస్తారోకోలు చేయాలి అనే ఒక ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం కల్పించడం. నిరుద్యోగులలో కూడా మీరు చూసుకున్నట్లయితే దాదాపు 30 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి సమస్యను ఎక్కడ కూడా పరిష్కరించకపోగా దానికి ఆజ్యం పోసినట్లు ప్రతి సందర్భంలో కూడా వారి హేళన చేస్తూ ఈయన ఇది పోస్టు ఆయన ఆ పోస్టు అని చెప్పడము, రాజకీయాలలో ఉన్నవాటి వారికి మాత్రం పదవులు ఇచ్చేసి వాళ్ళను పెదవులు మూపిస్తున్నారు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మాత్రం వారి భవిష్యత్తుకు బాటలు వేయలేని ప్రభుత్వం ఈ రోజు మాటలతో అధికారం అనుభవిస్తుంది. కానీ ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ తొందరగా రిలీజ్ చేయాలనేదే జూన్ 2 లోపే జాబ్ క్యాలెండర్ ఇస్తామని వారి మేనిఫెస్టోలో పెట్టారు. కానీ జూన్ 2 పోయి జూలై 20 తారీఖు వచ్చింది, కానీ ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. ఏదైనా అంటే కాలయాపన చేస్తూ ఇంతకుముందు గతంలో కూడా మనం రైతుల విషయంలో తీసుకున్నప్పుడు కూడా 7 నెలల కింద ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఈరోజు 7 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా చూస్తాము చేస్తాము దాంట్లో ఉన్న లోపాలను సవరించుకుంటామని చెప్తున్నారు. కానీ ఫుల్ ప్లేడ్జ్డ్గా నిర్దిష్టంగా మేము ఇది చేశాము అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. గతంలో మనము టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నట్లయితే ఏ దాంట్లో కూడా ఎక్కడ కూడా అనువంత కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి సందర్భము సక్సెస్ఫుల్గా చేసేది తప్ప ఈ సక్సెస్లో ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పి ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఈస్ డెడ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈరోజు కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రజితా రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.